నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. మాగంటి గోపీనాథ్ గారు కన్నుమూసిన తర్వాత అక్కడ ప్రజల యొక్క మనోభావాలను వాళ్ళు ఎలా ఫీల్ అవుతుర్రు, అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు అన్ని కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం అదే నియోజకవర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మహేష్. ఓకే, మహేష్ గారు, మీరు ఎక్కడ మీ ప్లేస్ ఎగ్జాక్ట్? నేను మోతినార్. ఈ మూతి నగర్ కూడా మొత్తం కూడా ఆయన పరిధిలో వస్తుందా? జూబ్లీస్ కాన్స్టిట్యున్సీనేనా? సో మరి ఎట్లా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఆయన లేని లోటు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆయన మంచి పని చేసి మా ఆంటీ గోపీనాథ్ మంచి చేసి మంచి చేయలేదు అనుకుంటున్నా, కానీ ప్రజల ఎంబడి ఉన్నాడు. ప్రజల ఎంబడి ఎప్పటికీ ప్రజల ఎంబడి ఉంటాడు, మంచోడే. కానీ ఇంకా అట్లా ఆయనకి హెల్త్ విషయాల్లో కొంచెం రెస్ట్ తీసుకోడుతుండే. ఇప్పుడు ఆయనకు హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉన్నది. ప్రజల కోసం ఎక్కువ తిరుగుతుండే, తిరిగి మంచిగా చేస్తుండే. ఆయన హెల్త్ బి కాపాడుకుంటే బాగుంటుండే. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే ఉండి ఆయన ఆరోగ్యం బి చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలా. ప్రజలు చూసుకోవాలా, ఆరోగ్యం బి చూసుకోవాలా. ఆయన ఎక్కువ ప్రజలు ఎంబడి తిరుగుతా. ఇక ఓలో అయితే వాళ్ళ రైట్ హ్యాండ్ ఓలో చనిపోయారంట పూడమండ ఆత్మహత్య చేసుకొని. సర్కారు ఆయన కోసం కొంచెం బాధతోని, ఆయన రైట్ హ్యాండ్ ఉన్న వ్యక్తి కోసం, ఆయన బాధ కోసం ఆయన కొంచెం బాధపడుకుంటే ఆయనకు సడన్ గా ఆట వచ్చింది అంట. గురువారం రోజు మార్నింగ్ ఎప్పుడో సంథింగ్, అప్పుడు నేను గురువారం రోజు నేను కర్ణాటక వెళ్తుంటే అప్పుడు మెసేజ్ చూసిన, మా ఆంటీకి గోపీనాథ్ సీరియస్ హాస్పిటల్లో జాయినింగ్ అయ్యానంటే ఏముంటాడులే మంచిగానే ఉంటాడులే అని నేను అనుకున్నా. ఇంత డిస్టెంట్ అయిపోతాడులే అని నేను అనుకోలేదు. యాక్చువల్లీ ఆయన చనిపోతాడు అనుకోలేదు. బతుకుంటాడులే, వెళ్తే ఆట సడన్ గా వచ్చిన అంత ఆయన రైట్ హ్యాండ్ చనిపోయిన ఆ బాధతోని, ఆయనకి ఇంకా కిడ్నీ ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లము అన్ని ఒకసారి వచ్చేసినాయి ఆయనకు ఒకసారి వచ్చి ప్రాబ్లమ్స్ వల్ల హెల్త్ ఖరాబ్ అయ్యి అట్లా సడన్ గా వస్తాడని ఎవరు అనుకోలేదు. ఆయన ఒక ఎమ్మెల్యే ఉండి మంచి పని చేసి, అదేం లేదు ఎక్కడున్నా ఏదన్నా మంచి పని చేసి, అదేమి టీఆర్ఎస్ లో ఆయన జూబ్లీ కాంగ్రెస్ లో గ్రేటే. ఆయన కలిసారు ఎప్పుడైనా గోపీనాథ్ గారిని కలిసిన అంటే కలవలే, కూర్చుంటా వెళ్తుంటా. మనమే బిజీ ఉంటాం. మా రీసెంట్ వస్తుంటాడు, అక్కడక్కడ వస్తుంటాడు. చాలా ఇక్కడ కలిసిన అంటే సాయిబాబా గుడికి వస్తుంటప్పుడు చూసినా, కలిసిన మామూలుగా. అంతేగా మా రిలేషన్లో మా అన్న వాళ్ళ ఫ్రెండ్ అవుతాడు ఆయన, శ్రీనివాస్ యాదవ్ అని, మన ఎర్రగడ్డలో ఉంటాడు. వాళ్ళ ఫ్రెండే, అందరు ఫ్రెండ్సే, అందరు పార్టీ ఈటీ ఫ్రెండ్షిపే కదా. చూస్తుంటాడు ఎక్కువ జూబ్లీ కాన్ఫరెన్స్ లో ఎక్కడ తిరుగుతుంటాడు. అహ్మద్ నగర్ కూడా చూస్తుంటా. ఆయన ఈవెంట్ వానాకాలంలో ఆయన వస్తుంటాడు, మంచి అవుతుంటాడు. రెస్పాండ్ బాగానే అవుతుంటాడు. మా ఆంటీ చాలా మంచోడు. ఆయన ఆత్మశాంతి ఉండాలని మేమే కోరుకుంటున్నాం. 3 సార్లు గెలిచిండు, గ్రేటే, మామూలు మాట కాదు. మంచి వ్యక్తి. టీడీపీ నుంచి వచ్చిండు. చంద్రబాబు రామారావు అంటే చాలా ఇష్టం. ఆయన 3 సినిమాలు బి తీసిండు. మంచి ప్రొజెక్టర్ అంట కదా, మంచిగా తీసిండు. మంచిదే కానీ 3 సార్లు బాగానే గెలిచిండు. ఆయన అట్లా అయితే అని ఎవరు అనుకోలే. మంచిగా చంద్రబాబు సపోర్ట్, అందరు సపోర్ట్ ఉన్నారు ఆయన. టీడీపీ రాజకీయం అయితే మంచిగా, కానీ అందరు కలిసి పార్టీ సమస్య కాదు, వ్యక్తి అయితే చాలా మంచి. రాజకీయంలో గొడవలు కామనే, గొడవలు కామనే. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఇవన్నీ కొట్టాడతారు, ఒకటవుతారు. కానీ మామూలే రాజకీయ టైంలో కొట్టాడతారు, తిట్టుకుంటారు. మా తర్వాత అందరు కలుస్తారు, మంచిగా ఉంటారు, బాగానే ఉంటారు. ఆయన ఆత్మశాంతి ఉండాలి, వాళ్ళ కుటుంబం అంతా అని నేను కోరుకుంటున్నాను. అంతే, ఆయన బాగుండాలి. అదేం లేదు కానీ రాజకీయం ఉంటది వెళ్ళిపోతుందని బీజేపీ. ఆయనవి పార్టీ సమస్య కాకుండా మంచిగా కదా, మంచికి వాల్యూ ఇచ్చేది, ఆత్మశాంతి ఉండాలి అంతే.